నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోని ఈ మిల్ మేకర్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. చికెన్ ఎలా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింట్లో అమృతం. నేను మీ సునందన. ఈరోజు సింపుల్గా మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా ఇక్కడ మనకు 2-3 రకాల మిల్ మేకర్స్ ఉంటాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, మరీ పెద్దవి ఉంటాయి. నేను మీడియం సైజ్ మిల్ మేకర్స్ తీసుకున్నాను. అందులో ఇలా హాట్ వాటర్ వేసుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఆ తర్వాత అందులో నుంచి ఇలా వాటర్ అన్ని స్క్వీజ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడాక అందులో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ కర్రీకి. మీకు కావాలంటే హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. అలానే అవి కొంచెం వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేగిపోయాక కొంచెం పసుపు వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 6 టమాటోలు, అందులోనే సరిపడంత కారం, సరిపడంత ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకోవాలి. మీరు హోల్ గరం మసాలా ముందే యాడ్ చేస్తుంటే గరం మసాలా స్కిప్ చేయొచ్చు, లేదు అంటే గరం మసాలా స్కిప్ చేయొచ్చు. ఇది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి. మనకు టమాటోలు సాఫ్ట్గా అయిపోవాలి. నేను మూత పెట్టేసి మర్చిపోయాను, సో దానివల్ల కింద కడాయి అయితే మాడిపోయింది. మళ్ళీ నేనైతే వేరే కడాయిలోకి మార్చుకున్నాను. చూసారా, టమాటోలు దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు ఆ మిల్ మేకర్స్ తీసి ఇందులో వేసేసుకున్నాను. వాటర్ లేకుండా వేసుకోండి. 1 నిమిషం అలా ఫ్రై చేసుకుంటే ఆ మిల్ మేకర్ స్మెల్ అనేది పోతుంది కొంచెం. తర్వాత ఇది 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి. దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. ఇలా కొబ్బరి పొడి వేసాక కూడా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి కొంతసేపు మగ్గనివ్వండి. మనకు మసాలాలు మంచిగా మిల్ మేకర్ పట్టేస్తాయి. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ లాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టేసి దగ్గర రానివ్వాలి. అంతే, మన మిల్ మేకర్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకి బాగుంటుంది, అలానే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది.